ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. స్థిరమైనటువంటి కలిమి, ఆ తర్వాత ఐశ్వర్యమును ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు, మన కష్ట నష్టాల్లో, మన బాధల్లో. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు, మనం రక్షించాలని ఇష్టపడుతున్నాడు. చూడండి దయచేసి 62వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. 62వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన ఏమొస్తుంది? ఆయన నమ్మినట్లయితే మనకు మౌనం అవసరం. ఆయన నమ్మినట్లయితే మన జీవితము యథార్థమైనటువంటిదిగా ఉంటుంది. ఆయన యందు మనం జీవించినట్లయితే మనం ఎల్లప్పుడూ ఆయన్ను ఘనపరిచే వారంగా ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త. కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే. ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, మనల్ని నిజంగా రక్షించేవాడుగా ఉన్నాడు. గనుక ఆయనలో మనము ఏం కావాలి? ఆయనను నమ్మాలి అంటున్నాడు. నమ్మడం మన వశంలో ఉండాలి. అందుకనే 94వ కీర్తన 22వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. 94వ కీర్తన 22వ వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. దావీదు మహారాజు యొక్క ఎంత ఉన్నతమైనటువంటి నమ్మక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు అంటే, తన జీవిత పయనములో దేవుని నమ్మినటువంటి వాడై, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాడై ఆయన ఏమై ఉన్నాడు అంటే ఎత్తైనటువంటి కోటగా ఉన్నాడు దేవుడు ఆయనకు. ఆయన కోటలో ఆయన సురక్షితంగా ఉన్నాను అంటూ ఉన్నాడు. మరి మన జీవితంలో ఆయన్ను మనం కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలే. ఎల్లప్పుడూ ఆయన సింహాసనం మన హృదయంలో ఉండాలి. మనలో ఆయన మన సింహాసనం, మన యొక్క హృదయ సింహాసనం పైన ఆయన ఆశ్రయుడు కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి జీవితాన్ని మనము అనుభవించాలి అన్నది దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనం. ఎందుకంటే ఆయన మహిమపరచబడాలి, ప్రజల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఈరోజు ప్రజల ద్వారా దేవుడు మహిమపరచడం లేదు, కానీ ప్రజలే మహిమపరచబడాలి అని ప్రయాసపడుతున్నారు ఈరోజు అందరూ. 99.9 మంది ఆ పని చేస్తూ ఉన్నారు. దేవుడు కాదు మహిమపరచబడుతుంది లేదు. ఇప్పుడు మనిషి మహిమపరచబడాలి ఎక్కువగా. ఇక్కడ నిలబడుకున్నానంటే నన్ను పొగడాలా, అది ఇప్పుడు లెక్కలేని అధికంగా తయారైపోయారన్నమాట. కాబట్టి దేవుని నామాన్ని ఘనపరచలేకపోతున్నారు, దేవుని స్పష్టంగా బయలుపరచలేకపోతున్నారు. కారణం తన మహిమ కావాలి ఇప్పుడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేసుకుందాం మాటను. 22వ వచనం ఏమంటాడు? యెహోవా నాకు ఆశ్రయదుర్గము. ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆశ్రయదుర్గాన్ని మనము అనుభవించటంలో ఎల్లప్పుడూ మనకు ఆయన తోడుగా ఉంటాడు, మనల్ని కాపుదల చేస్తాడు, మనల్ని రక్షించడానికి ఇష్టపడతాడు. ఆయన మనకు దుర్గమై ఉంటాడు, మనకు శక్తి అయి ఉంటాడు, మనకు ఆదరణ అయి ఉంటాడు. గనుక ఆయన పైన మనం ఆధారపడటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఆధారపడటం చాలా అవసరం. మనం ఆధారపడము, ఎక్కువ మన ఇష్టాన్ని కోరుకుంటూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. మనం ఇష్టమే మనకు గొప్ప అని మనం ప్రశంసిస్తూ ఉంటాం దాన్ని, కానీ మన దేవునికి మించింది కాదు, అది జాగ్రత్త పడాలి. గనుక దేవుడు అంటున్నాడు, నిజంగా దావీదు మహారాజు తన యొక్క జీవిత పయనాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఆయన మనకు ఎలా ఉంటున్నాడు అంటే, మనము నిజంగా మన ఇష్టాన్ని మనము కోరుకునే వారంగా ఉంటే, మన ఐశ్వర్యాన్ని మనం కోరుకునే వారంగా ఉంటే, మన గొప్పతనాన్ని మనం కోరుకునే వారంగా ఉంటే, మనకే మహిమ కావాలి అని మనం కోరుకునే వారముగా ఉంటే, మనము చీకటిలో ఉన్నవారమే.
అందుకే ఆయన అంటాడు, నీ చీకటిలో నేను వెలుగును ప్రకాశింపచేస్తున్నాను అంటున్నాడు. చూడండి దయచేసి ఏమంటున్నాడు అక్కడ, కీర్తనలు 27 1 వచ్చిన జ్ఞాపం చేసుకున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. చూసారా, యెహోవా నాకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మరి నేనెక్కడున్నాను? చీకటిలో ఉన్నావు. గ్రహించడంలా మానవుడు తనకు తానే వెలుగు అనుకుంటున్నాడు. బైబిల్ పట్టుకుంటానే వెలుగైపోతాడా? క్రియలేని బ్రతుకు చనిపోయిన దాంతో సమానమే అని యాకోబు పత్రిక చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉంది. కాబట్టి మన బ్రతుకును మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. అయినా దేవుడు మనల్ని విడవటానికి ఇష్టపడలే. ఏమంటున్నాడు? నా వెలుగు. చూడండి దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. బాగా ఆలోచించాలి. చీకటి ఎవరు? వెలుగెవరు? చీకటి మన జీవితము, వెలుగు దేవుడు. అయినా చీకటిలో ప్రకాశింప చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు, ఈ లోకానికి దిగొచ్చాడు. ఎంత గొప్ప విషయం! దాన్ని గ్రహించడంలే. మన గొప్పతనమే మనదే, నేనే అన్నటువంటి స్వభావానికి మానవుడు ఏమైపోతున్నాడు? పతనమైపోతూ ఉన్నాడు. అయినా దేవుడు అంటున్నాడు, నీ చీకటిలో నేను నీకు వెలుగునిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు ఇంకా నిద్రపోతావు అంటున్నాడు. ఎందుకు ఇంకా నిద్రపోతావు? చూడండి యెషయా గ్రంథం 60 అధ్యాయం అనుకుంటా. 60 నీకు 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఆ మాట అంటున్నాడు? నువ్వు నిద్రపోతున్నావు, లేగు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, లే. ఈరోజు నిజంగా వాస్తవానికి మనమంతా కూడా ఈ ఆదివారం 10 గంటలకు ఆరాధన లేకపోతే 10 గంటల వరకు కూడా పడుకుంటాం. ఏమంటే సెలవు దినము అంటాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. లెమ్ము, తేజరిల్లుము, నీకు యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి ఆయన తన మహిమను మనకి వర్ణించబడుతున్నాం, కానీ మనము ఆయన మహిమను అనుభవించలేకపోతున్నాం. అయినా దేవుడు మన కొరకు దిగి వచ్చాడండి. ఎందుకు? నన్ను రక్షించటానికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన్ను మనం స్తుతించే వారంగా ఉండాలి, ఆయన ఇచ్చిన జీవపు వెలుగును ఆస్వాదించే వారంగా ఉండాలి. ఆ జీవపు వెలుగును మన హృదయంలో నింపుకోవడానికి ప్రయాసపడాలి. దానికే అది రాదు లోపలికి. కానీ చూస్తున్నాడు దేవుడు, నా బిడ్డలు ఇంకా నన్ను చూస్తారు అని చూస్తూ ఉన్నాడు. కనీసం ఆ దేవుని మనం గుర్తించామా? అసలు ఆ దేవుడు ఎవరని మనకు తెలుసా? బైబిల్ చదువుతాం, బాగానే ఉంది. దేవుడు ఎవరు చెప్పలేరు ఒరిజినల్గా అడిగితే. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు. ఎప్పుడైతే ఆయన దమస్కుకు వెళ్తూ ఉన్నాడో మార్గమధ్యంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఎప్పుడైతే సందర్శించాడు, ఏమైపోయాడు? ఆయన నేల పడిపోగానే మొట్టమొదట అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని మాట్లాడాడు? ప్రభువా నీవెవరు అన్నాడు. ఒక్కటే మాట. నువ్వు తెలుసుకున్నావా? అది తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకోక పొరపాటు పడుతున్నావు. నాకు తెలుసులే అని ఏం చేస్తున్నావు? సైతానుకు బానిసమైపోతున్నావు. ఆ తర్వాత నువ్వెవరు అన్న తర్వాత ఆయన వేసిన ప్రశ్న ఏంటి తెలుసా? ప్రభువా నేనేం చేయమంటావు ఇప్పుడు అన్నాడు. నువ్వు అడుగుతున్నావు ఆ మాటను? నువ్వు ఏ రోజైనా అడిగావా నీ దేవుని? అడగకుండా ఎలా క్రైస్తవుని చెప్పుకుంటావు సిగ్గులేక?
కాబట్టి నీ జీవితంలో ఆశ్రయాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడాలి అంటే ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మాలి. అందుకే ఆయన అన్నాడు, దావీదు మహారాజు, నేను ఆయన్ను నమ్మాను. వెలుగు రక్షణయనే ఉన్నది కాబట్టి నేను ఇక లోకానికి నేను భయపడను అంటున్నాడు. ఈరోజు మానవుడు లోకానికి భయపడుతున్నాడా, దేవుని భయపడుతున్నాడా? ఒకసారి ఆలోచించు. ఇక్కడ నిలబడే వాళ్ళు కూడా లోకానికే భయపడిపోతున్నారు, అక్కడున్న వాళ్ళు కూడా లోపానికే భయపడుతున్నారు. ఏంటి నీ బ్రతుకు? యేసయ్య లోకానికి భయపడ్డా? మరి యేసయ్య నమ్మిన నీవు లోకానికి భయపడొచ్చా? ఎలా చెప్పుకోగలవు నేను యేసయ్య బిడ్డను అని? వేషధారణ కాదా, మోసం కాదా, అన్యాయం కాదా, చీకటి జీవితం కాదా? అట్టి చీకటి నుంచి నిన్ను వెలుగులోనికి తేవాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు ఒక మాట, చూడండి ఏమంటాడంటే, పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు అన్నాడు. చూసారా, చీకటిలో నీ జీవితం ఉంటే, చీకటిలో నువ్వు ఉంటే, చీకటిలో నువ్వు ఉన్నావని నువ్వు గుర్తిస్తే ఏం చేయాలంటున్నాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను తేవాలని ఇష్టపడి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. అట్టి ఆ వెలుగు అయినటువంటి మన దేవుడు మనని మరణాంధకారం నుంచి రక్షించటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన్ను మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన ఆరాధించడంలో మనం ఎంత వెనుకున్నామంటే చెప్పలేమిక. ఎంతో వెనుకబడి ఉన్నాం. ఆయన ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళటంలే మనం, ఆప్యాయంగా వెళ్ళటంలే మనం. ఆయన ఆరాధించడానికి మనం మనస్పూర్వకంగా ఆరాధించలే. ఏదో టైం, ఏదో ఒక విధంగా వెళ్తే చాలన్నట్టు మన జీవితాలను మనం గడుపుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది ఇంట్లోనే పనులలో నిమగ్నమై ఉంటారు చూడుకోండి. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు చేసిన ఈ గొప్ప కార్యం ఏంటిది అంటే, నిన్ను నన్ను రక్షించడానికి ఇష్టపడ్డాడండి. ఆయన రక్షణాధారాన్ని, మన జీవితాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే ఆయన మనకు ఏం చేశాడంటే, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు అయిన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకో. చూసారా, నా రక్షణకు కారణభూతుడైన నా దేవుడు, నేను ఆయన నమ్ముకుంటున్నాడు. యెషయా ప్రవచనం, యెషయా ప్రవచనాలు రక్షణ వివరాలండి. బైబిల్ చేతిలో ఉంటుంది, బైబిల్ ఇంట్లో ఉంటుంది, బైబిల్ గూట్లో ఉంటుంది, బైబిల్ పెట్టెలో ఉంటుంది, బైబిల్ మూతబడి ఉంటుంది. చదవటం మన చేత కాదు. రకరకాల ఆలోచనలు, బైబిల్ పక్కన పెట్టేస్తాం, మన ఆలోచనలకు మనం పరిగెత్తూ ఉంటాం. ఎంత క్రైస్తవునివి నువ్వు? ఆలోచించు ఒకసారి. సమయం ఆసన్నమైంది. నేను క్రిస్మస్ ముందు ఒక ఆయనతో చెప్పాను. ఆయన కొంచెం నన్ను ట్విస్ట్ చేశాడు. ఏమన్నాడంటే, కన్వర్షన్ అయిపోతా ఉంది, అంతా ఇదవుతుంది, ఇది అది ఏమి లేదు, ఈడువాడు ఏం లేడు, ఆ దేశం ఈ దేశంలో ఏం లేదు, నల్లోడు లేదు, తెల్లోడు లేడు, భాష లేదు, ఏమీ లేదు, అంతా ఒకటే. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకో, చెప్పాను చాలా క్లియర్గా. సమయం దగ్గరికి వచ్చింది, అగ్ని వర్షాన్ని నువ్వు చూస్తావు అన్న ఒకటే మాట. ఈరోజు చూస్తున్నారా లేదా అగ్ని వర్షాన్ని? నాశనం అయిపోయింది అమెరికా ఇప్పుడు అగ్నితో. ఎవడు ఆపలేడు, ఎవనెబ్బ చేత కాదది ఆపడానికి. దేవుడిచ్చిన మాట నెరవేరాలి. చూడండి, పేతురు 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10
10వ వచనం చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఏమంటారు? ఇది తప్పుతుందా? ఈ మాట నెరవేరదా? నీ మాట నెరవేరుతుందే? నీ ఆలోచన నెరవేరుతుందే? దేవుని మాట నెరవేరుతుందే? ఇంకా మనకు భయం పుట్టలే. అసలు దేవుడు అంటే లెక్కలో పళ్ళ, మన ఇష్టమే ఇష్టం. ఆలోచించండి ఒకసారి. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో అది తూచా తప్పకుండా, పొల్లు పక్కకు పోకుండా చక్కగా నెరవేర్చబడుతూ ఉంది. ఎవరి చేత కాదు దీన్ని ఆపడానికి. అందుకే దేవుడు రక్షించాలని ఇష్టపడ్డాడు. ఆయన బిడ్డలను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవడైతే ఆయన నమ్మారో, ఆయన అన్యుని చంపాలనే ఇష్టం లేదు, కానీ నమ్మని చెప్తున్నాడు, నా మాట విను అని చెప్తున్నాడు. గ్రహించినట్లయితే, నమ్మినట్లయితే, రక్షణ పొందినట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా ఏ నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. ఆయన స్తుతిస్తాను, నేను ఆయన ఆరాధిస్తాను. ఆయనకు మించి ఇంక నాకు ఎవ్వరు లేరు. ఇది మన జీవితంలో మనము అనుభవించవలసినటువంటి క్రియ. నోటితో చెప్పడం కాదు, క్రియ కలిగి జీవించాలి దేవుని కొరకు. ఎంతసేపు నా కథ నీ కథ, నా కథ నీ కథలోనే మనము, నిన్ను పుట్టించిన కథ ఏంటి అనేది ఒకసారైనా తెలుసుకోవడానికి ఇష్టం లేదా నీకు? నిన్ను మీ అమ్మ మీ నాయన పుట్టించింది, చూడండి ఒకసారి. కాబట్టి నీకు జన్మనిచ్చిన తండ్రిని మర్చిపోతే ఎలా? కాబట్టి నీ జీవితంలో ఇది నువ్వు మర్చిపోకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. అందుకనే చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 25:9. ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ఈరోజు ఆ భయంకరమైనటువంటి అగ్ని పర్వతాలు లేస్తూ ఉంటే అందరూ యేసుప్రభు దగ్గర ఒకసారి చూడండి, దేవుని యేసు ప్రభు యొక్క మందిరం ఒక్కటి చుట్టూ కాలిపోయింది. ఎంత గొప్ప విషయం అండి, గ్రహించాలి. నీ బ్రతుకు ఎక్కడుంది? నీలో ప్రభు ఉన్నాడా? నువ్వు కాలుతున్నావా? ఎప్పుడు గ్రహిస్తావు ఇక నువ్వు? ఆలోచించొకసారి. కాబట్టి నీ బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకో. యేసయ్య నీలో ఉన్నాడా? ఎందుకు ఈ దౌర్భాగ్య జీవితం మనకు? పై భక్తి దేనికి? మనుషుల కోసమా? మనం బ్రతికేది మనుషుల కోసమా? దేవుని కోసం బ్రతకాలి మనం. చాలా స్పష్టంగా అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు, మనము బ్రతుకున్నది ఆయన కొరకే, చనిపోయినను ఆయన కొరకే, బ్రతికినను ఆయన కొరకే. ఎప్పుడు వస్తుంది ఈ నినాదం నీలో? చచ్చినాకనా? ఎప్పుడు వస్తుంది? ఎంత కకృతి పడి జీవిస్తున్నావు ఈ లోకంలో నువ్వు? డబ్బు కోసం, వ్యామోహం కోసం, శరీర ఆశల కోసం నీ బ్రతుకును ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. ఇవన్నీ ఆలోచిస్తే భలే బాధగా ఉంటుంది నాకైతే. మీరు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను మటుకు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటా, బాధపడుతూ ఉంటా, ఏడ్చుకుంటూ ఉంటా.
ఎందుకంటే నేనైతే ఎవరిని ఏం చేయలేను, కానీ నా దేవుని దగ్గర నేను మొరపెట్టగలను, అంతకు మాత్రం నేనేం చేయలేను. కాబట్టి మన బ్రతుకుని ఒకసారి దేవుని వైపు చూడాలి. యేసయ్య మనలో కనపడాలి, యేసయ్య మనలో కనపడాలి. చేతికి ఒక సిలువ, మెడకొక సిలువ, లేకపోతే రకరకాల డ్రామాలు, రకరకాల పద్ధతులు, ఇవన్నీ చేస్తే సరిపోతుందా? హృదయంలో కావాలి కదా యేసయ్య. కాబట్టి నేను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే కొన్ని అంశాలు నేను ముందు పెడతాను, ఒక 4-5 అంశాలను. వాటిని జ్ఞాపం చేసుకొని ఆరాధించడం నేర్చుకోవాలా. ఆరాధించలేకపోతే నువ్వు దేవుని బిడ్డ కాలేవు, గ్యారంటీ ఇస్తున్నా. ఆరాధించేది నేర్చుకోవాలా. 1, దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు. చూడండి దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు. చూసారా, నేనే ద్వారాన్ని, నా ద్వారంలో నువ్వు నడువు అంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నావు? నాకు ఈ ఊరికి చాలా మార్గాలు ఉన్నాయి, నాకు తెలుసు, ఇట్ల పైన వస్తుంది, అట్ల పైన వస్తుంది అనుకుంటున్నావు. నీచమైన నీ ఆలోచన కాదు అక్కడ కావాల్సింది. దేవుని మార్గాన్ని తెలుసుకో, అదొకటే మార్గం. ఊరికి 14 దారులు ఉంటాయని భలే కలిబిలి మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రజలందరూ కూడా. కానీ పరలోక రాజ్యానికి ఒకటే మార్గం. యు బీ కేర్ఫుల్. అదే యేసయ్య మార్గం. ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నా ద్వారానే నువ్వు లోపలికి పోవాలి, బయటికి రావాలి. ఏం చేయాలి? మేత మేయాలి, ఆనందించాలి, సంతోషించాలి, రక్షణ కలిగి జీవించాలి అంటున్నాడు. మార్గం తెలుసుకున్నావా? కాబట్టి ఆ మార్గాన్ని నీకు నాకు ఇచ్చాడు. కారణం మనం ఇప్పుడే చదివాం. ఏమన్నాడు అక్కడ? చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. రక్షింపబడిన వాడవై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చచ్చు, మేత మేయచ్చు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఏ దొంగ నిన్ను దొంగలించలేడు. దొంగ ఎవరెక్కడా? సాతానుడే. సాతానంటే ఎవడెక్కడా? నువ్వే. కాబట్టి నీ బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకో. ఆయన మనకు ఏమై ఉన్నాడు? ద్వారమనే ఉన్నాడు. 2వది, ఆయన మనకు ఏమైనాడు ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున లేము. ఎంత క్లియర్గా ఉందండి. ఎలా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు? ఆ నామాన్ని ఏమన్నా గణపరుస్తున్నావా? దానికి నువ్వు లోబెడుతున్నావా? ఆ రక్షణను అనుభవిస్తున్నావా? నువ్వు రక్షించబడ్డావా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అందరూ నీచంగా. అసలు నీలో రక్షణ ఉందా? ఎందుకు ఈ వేషధారణ మనకు? ఎందుకు? దేవుడు అవమానం పాలవుతున్నాడు మన ద్వారా, దేవుడు దూషణ పాలవుతున్నాడు మీ ద్వారానే అంటాడు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, ఈ నామముననే మనకు రక్షణ. యేసు నామం, ఆయన మన రక్షకుడు. అట్టి ఆ రక్షణను ఏం చేయాలి? మనము సొంతం చేసుకోవాలి, ఆయన్ను మనము ఆరాధించాలి. మొదటిది, ఆయన మార్గము మనకు చూపించాడు, ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారాన్ని బట్టి, ఆ మార్గాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించటం నేర్చుకోవాలి. 2వదిగా, ఆ నామమే మనకు రక్షణ, ఆశ్రయం, మనల్ని కాచేది అదే. తెలియక మూఢనమ్మకాలతో, మన సొంత జ్ఞానంతో, నీచమైన ఆలోచనలతో మనము దేవుని నామాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. ఆలోచించండి ఒకసారి. 3వదిగా జ్ఞాపం చేసుకుందాం. చూడండి దయచేసి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము.
15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. చూసారా, దేని ద్వారా రక్షణ పొందగలుగుతున్నాం మనం ఏదో మంచి పనులు చేసినాము, పెద్ద త్యాగం చేసినాము, పెద్ద సజ్జనులమని కాదు. ఆయన కృప చేత నేను రక్షణ పొందుతున్నావు. జాగ్రత్త, లోబడవా? ఇంకా కూడా ఆలోచించు ఒకసారి. ఆయన కృప మనకు కుమ్మరించాడండి, కృప ఆపాదించాడు మనకు. ఆయన కృప లేకపోతే ఈరోజు మన మనుషులం కాం, జంతువుల్లా ఉండేవాళ్ళం. ఆయన కృప మనకు ఆపాదించాడు, ఆయన కృప మనకు కుమ్మరించాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, యేసు కృప చేత మనము రక్షణ పొందుదుము, అలాగే వారును రక్షణ పొందుదురు. వారు వీరు అందరము ఆయన నామములోనే, ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొందుతున్నాం. ఆయన ఆరాధించవా? ఆరాధించలేరు చాలామంది. ఎందుకు? కృప అనుభవించలేకపోతున్నాడు. ఎందుకు? రక్షణ లేని బ్రతుకు. కాబట్టి కృపను అనుభవించడం నేర్చుకో. కృపకు అర్హుని కావాలి నువ్వు. నేను అర్పించుకొని దేవునికి. ఏం పాటలు పాడినాం ఈరోజు? ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా మీకు? సత్యాలు ఎరగాలి. ఊరికి కలిబిలి మాటలు మాట్లాడము, మాకు తెలుసులే అనుకోవడము నీచమైన బ్రతకది అని చెప్తున్నా. గనుక దేవుడు మనకిచ్చింది, ఆయన మనకు మార్గమై ద్వారమై మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ద్వారాన్ని తెరిచాడు, ఆ తరువాత రక్షణనిచ్చాడు. రెండవదిగా ఆయన తప్ప, నామం తప్ప మనకు వేరే రక్షణ లేదు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన నామమే మనకు రక్షణ. మూడవదిగా ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందుతూ ఉన్నాం, ఆయన కృప ద్వారా. ఆ తర్వాత ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను, చూడండి దయచేసి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, చూసారా ఎక్కడి నుంచి? ఉగ్రత నుంచి, కోపము నుంచి, భయంకరమైనటువంటి విపత్తు నుంచి. ఈరోజు ఆ పరిస్థితులను చూస్తే ఒకప్పుడు వరదలతో ధ్వంసమైపోతా ఉంది, ఒకప్పుడు అగ్నితో ఆహుతైపోతా ఉంది దేశం, లోకం. ఆలోచించుకో ఒకసారి, నువ్వు ఎక్కడున్నావు? కాబట్టి ఈ విధంగా దేవుడు ఏం చేశాడు? వీటన్నిటి నుంచి, ఈ ఉగ్రత నుంచి నిన్ను కాపాడడానికి ఏం చేశాడంట? అక్కడే ఇచ్చాడు ఆయన జవాబు. ఏమంటున్నాడు అక్కడ? ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన. ఆయన ఆ రక్తాన్ని కార్చాడు కాబట్టి, ఆ రక్తంలో నిన్ను కొన్నాడు కాబట్టి, ఆ కృప నీకు ఆపాదించాడు కాబట్టి, డోర్ తెరిచాడు, తలుపు తీశాడు, రా లోపలికి అంటున్నాడు. వస్తున్నావా? మెత్తగా మాటలు చెప్తే, తీయగా మాటలు చెప్తే, బటర్ అప్లై చేస్తే బలి చెప్పాడు సేవకుడు, పాస్టరు కదా. ఈ సత్యం నేనేనా చెప్పేది? బైబిల్ చెప్తా ఉందా? ఎప్పుడు మనం గ్రహిస్తాం ఈ సత్యాన్ని? మనలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని తొలగించుకోవాలని దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకేం చేశాడు? రక్షణాధారమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు, రక్షణాధారమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆ రక్షణ ద్వారా ఆయనతో కూడా మనం నిత్యత్వాన్ని కలిగి ఉండాలని ఇష్టపడ్డాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి, మనం ఆయన స్తుతించాలి. మీకు బాధ వస్తుందో లేదో, నేనైతే చాలా బాధపడుతున్నా. ఇంత అంత కాదు నా బాధ. ఎందుకంటే ఎట్లా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? బైబిల్ చేతిలో ఉంది, కానీ మన క్రియలు ఎలా ఉన్నాయి అనుకుంటే బాధ లేసిపోతూ ఉంటుంది. ఎంత
చీకటి జీవితం అనుభవిస్తున్నాం మనము, దేవుడు అని చెప్తున్నాం ప్రక్కన, మళ్ళీ ఏం ప్రయోజనం? ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక ఊరిలో. ఆ ఊరిలో ఒక ఇంట్లో ఒక సహోదరికి ఆరోగ్యం బాగాలేదంటే నన్ను పంపించాడు పెద్ద ఆయన. వెళ్ళి నేను అక్కడ ప్రేయర్ చేసి రాపో, ఆరోగ్యం బాగాలేదంటాను. పోయి ఇంట్లో కూర్చున్నా. నాతో ఇంకొక సహోదరుడు వచ్చాడు, ఇద్దరం కూర్చున్నాం. వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కూర్చునింది. పాట పాడుతూ ఉంటే మధ్యలో లేచింది, నేను పాడతా మీరు ఆఫ్ చేయండి, నేను పాడతా మీరు ఆఫ్ చేయండి అనింది. సరే పాడు అన్నా. ఎడబడుతుంది? కారణం చీకటి బ్రతుకు. ఆ తర్వాత పాట పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుడు నిజంగా ఆమెకు ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. మహిమ దేవునికి అవసరము. నేను ప్రార్థన చేసి ఉంటే కాదది, నేను పాట పాడింటే కాదది. ఈరోజు సేవకులు కానీ పాస్టర్లు కానీ చెప్పుకుంటే పద్ధతి అదే. చెప్పు, నువ్వు వచ్చి చెప్పు అన్న ప్రార్థన చేసింటే అబ్బా రోగం బాగైంది అంటానే మూట ఇప్పి కుమరిస్తారు. బా, ఎంత నీచానికి దిగజారిపోయినది ప్రజా జీవితం. దేవుడు కాదా బాగా చేసేది? ఎంత మూఢనమ్మకాలు వచ్చేసినాయి. కాబట్టి ప్రభువుని కనపరచాలి, ప్రభు మన హృదయంలో ఉండాలి, మనలో ప్రభు కనపడాలి. అది లేకుండా బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదు, పేరు పెట్టుకున్నంత మాత్రాన అసలు సరిపోదు. నువ్వు పేరు ఏ పేరున్నా ఉంచు, దానికి ఇబ్బంది లేదు. కానీ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఆయన ఉంటే ద్వారం తెరవబడుతుంది. ఆయన ఉంటే నీకు రక్షణ, ఆయన నామమే నీకు రక్షణ. ఆయన కృప నీపై ఏమైతుంది? అపరిమితంగా ఉంటుంది. ఆయన రక్తపు, నిజంగా రక్తము ద్వారా ఏమై ఉన్నావు? విడుదల పొంది ఉన్నావు. కాబట్టి ఆయన్ని మనము ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.